అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బఅద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక కూడా నరకంపై వేయబడే వంతెన. నరకంపై వేయబడే వంతెన క్షేమంగా సురక్షితంగా దాటడానికి అల్లా యొక్క దయ, ఆయన కరుణ తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు తర్వాత మన సత్కార్యాలు కూడా చాలా దోహదపడతాయి. అయితే ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి ఆ విషయాలు తెలుసుకోబోతున్నాము. కానీ అంతకంటే ముందు మరొక చిన్న విషయం. అదేమిటంటే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత అటువైపున స్వర్గం ఉంటుంది. ఎవరైతే స్వర్గంలో ప్రవేశించే వారు కారో వారు నరకంలో పడిపోతారు. కానీ ఎవరైతే స్వర్గంలో ప్రవేశించేవారో వారే నరకంపై వేయబడిన వంతెనను దాటిపోతారు. దాటిపోయిన వెంటనే స్వర్గంలో ప్రవేశించలేరు. అక్కడ మరో చిన్న బ్రిడ్జ్ ఉంటుంది, మరో చిన్న వంతెన ఉంటుంది. దానిని కూడా తప్పకుండా దాటివలసి ఉంటుంది. ఆ వంతెన దేని గురించి? స్వర్గంలో ఎవరు కూడా ప్రవేశించాలంటే బాహ్యంగా పరిశుద్ధంగా ఉండడంతో పాటు ఆంతర్యం కూడా సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలి. అంటే ఎవరి మనసులో కూడా ఏ రవ్వంత కపటం, ఏ రవ్వంత జిగస్సు, ఏ రవ్వంత చెడు అనేది మరొకరి గురించి ఉండకూడదు. అయితే నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత పరస్పరం ఎవరి మధ్యలోనైనా ఏదైనా మనస్సులో చెడు మిగిలి ఉంటే దానిని శుభ్రపరచి వారి యొక్క హృదయాలను అన్ని రకాల మలినాల నుండి, అన్ని రకాల చెడుల నుండి శుభ్రపరిచి ఆ తరువాత స్వర్గంలో చేర్పించడం జరుగుతుంది. సహీ బుఖారీలో హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తఆలా ఉల్లేఖించిన హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, విశ్వాసులు నరకంపై వేయబడిన వంతెన దాటి వెళ్ళిన తర్వాత ఇటు నరకం అటు స్వర్గం మధ్యలో ఆపుకోబడతారు. ప్రపంచంలో ఏ కొంచెం వారి హృదయాల్లో ఏ చెడు ఉన్నా వాటిని శుభ్రపరచడం జరుగుతుంది. ఎవరి పట్ల ఏ కొంచెం అన్యాయం ఉన్నా అన్యాయం చేసిన వానికి స్వర్గపు స్థానాలు తగ్గించబడతాయి. మరి ఎవరిపైనైతే అన్యాయం జరిగిందో ఆ బాధితుల స్వర్గ స్థానాలు పెంచడం జరుగుతుంది. మరొక ఉల్లేఖనంలో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత ఎవరు కూడా స్వర్గంలో ప్రవేశించలేరు. ఎవరి హృదయాలలోనైతే ఏ కొంచెమైనా కపటం, ఏదైనా జిగస్సు, చెడు ఒకరి గురించి ఉందో వారిని శుభ్రపరిచి ఆ తరువాత వారిని స్వర్గంలో చేర్చడం జరుగుతుంది. ఎందుకంటే స్వర్గంలో ప్రవేశించేవారు వారి హృదయాలు శుభ్రంగా, ఎలాంటి అందులో కీడు లేకుండా ఉంటుంది. ఎందుకంటే వారి హృదయాలు వాటిలో ఎలాంటి కీడు, ఎలాంటి చెడు లేకుండా ఉండాలి. అప్పుడే వారు స్వర్గంలో ప్రవేశించగలుగుతారు. అందుకని మహాశివులారా, ఇహలోకంలోనే మనం ఒకరిపై ఏదైనా అన్యాయం చేసి ఉంటే, ఒకరిది ఏదైనా హక్కు తిని ఉంటే, ఒకరికి ఏదైనా బాధ మనం కలిగించి ఉంటే క్షమాపణ కోరుకొని లేదా వారి యొక్క హక్కు చెల్లించి హృదయాలలో ఎలాంటి మలినము మనం ఉంచుకోకూడదు. ఇక రండి, ప్రళయ దినాన ఆ వంతెన, నరకంపై వేయబడిన వంతెన దాటడానికి దోహదపడే సత్కార్యాల గురించి తెలుసుకుంటాము.
అయితే మర్చిపోకండి, ఇంతకుముందు కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఉదాహరణకు హృదయాంతర సత్యంతో, ఇఖ్లాస్తో, సంకల్ప శుద్ధితో లా ఇలాహ ఇల్లల్లా చదవడం ఒకటి, నమాజ్ పాబందీగా చేయడం మరియు అదాన్కు సమాధానం పలికి అదాన్ తర్వాత దువా చదవడం రెండవది. మూడో విషయం, ఉదయం సాయంకాలం 10 సార్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ చదవడం. నాలుగో విషయం, ఏ ముస్లింపై కూడా ఇలాంటి అపనింద వేయకపోవడం. అయితే రండి, మరికొన్ని విషయాలు ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాము. మహాశివులారా, నమాజులు 5 పూటలు 5 వేళల్లో పాబందీగా చేస్తూ ఉండడం, ప్రత్యేకంగా ఫజ్ర్ నమాజ్. అల్లాహు అక్బర్. మహాశివులారా, వంతెన యొక్క గాంభీర్యత, వంతెన యొక్క కష్టతరం మీరు విని ఉన్నారు. దానిని క్షేమంగా దాటాలనుకుంటే ఫజర్ నమాజ్లో పడుకొని ఉండకండి. ఫజర్ నమాజ్ సమయంలో మనకిష్టమైన ఆటలు, పాటలు, కార్యక్రమాలు, సీరియళ్ళు వస్తూ ఉన్నాయి. వాటిని చూడడంలో నిమగ్నులై నమాజును విడనాడడం వంతెన దాటడంలో మరింత కష్టతరానికి గురి చేస్తాయి. ముస్నద్ అహ్మద్, ఇబ్న్ హిబ్బాన్, సునన్ దార్మి యొక్క ఉల్లేఖన. షేఖ్ అల్బానీ రహిమహుల్లా గారు దీనిని సహీ అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ ప్రస్తావన చేస్తూ, మన్ హాఫద అలైహా, ఎవరైతే పాబందీగా నమాజ్ చేస్తూ ఉంటారో, కానత్ లహు నూరన్ వ బుర్హానన్ వ నజాతన్ యౌమల్ కియామా, ఆ నమాజ్ అతని గురించి కాంతి, అతనికి ఒక నిదర్శన, అతని గురించి మోక్షంగా నిలుస్తుంది ఆ ప్రళయ దినాన. అల్లాహు అక్బర్. గమనించండి, కాంతి ఎంత అవసరమో ఇది దాటడానికి, వంతెన దాటడానికి విని ఉన్నారు. మోక్షం కూడా, మరియు ఇది మనం పక్క విశ్వాసులము అన్నదానికి ఒక నిదర్శన కూడా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులు తెలుపుతున్నారు. ఈ విధంగా వంతెన దాటడానికి ఇది చాలా అవసరమని తెలిసింది కదా. ఇక ఎవరైతే నమాజును విడనాడుతారో వారి గతి ఎవరితో అవుతుందో, వారి పరిస్థితి, వారి యొక్క తోడు ఎవరికి లభిస్తుందో అది కూడా వినండి. వమన్ లం యుహాఫిద్ అలైహా లం యకున్ లహు నూరున్ వలా బుర్హానున్ వలా నజా, ఎవరైతే నమాజ్ పాబందీగా చేయరో అది వారి గురించి కాంతి, నిదర్శన మరియు మోక్షం కాజాలదు. వకాన యౌమల్ కియామతి మఅ కారూన్ వ హామాన్ వ ఫిర్ఔన్ వ ఉబయ్ ఇబ్ను ఖలఫ్. ప్రళయ దినాన ఇలా నమాజును వదిలిన వ్యక్తి కారూన్, హామాన్, ఫిర్ఔన్ మరియు ప్రవక్త కాలంలోని అతి శత్రువుడైన, దుష్టుడైన ఉబయ్ బిన్ ఖల్ఫ్, ఇలాంటి నలుగురి పేర్లు తీసుకుని ప్రవక్త చెప్పారు, నమాజ్ వదిలే వ్యక్తి ఇలాంటి నలుగురితో ఉంటాడు అని. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఇక నేను నమాజులు చదవండి సోదరులారా, సోదరి మనులారా, నమాజ్ విషయంలో ఏమాత్రం జాప్యం చేయకండి. సహీ ముస్లింలో వచ్చిన హదీత్ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, వస్సలాతు నూర్, నమాజ్ నూర్ అని. మరియు తిర్మిది, అబూ దావూద్, ఇబ్నే మాజాలో వచ్చిన హదీత్ ప్రకారం బషిరిల్ మషాయిన ఫి దులమి బిన్నూరి తామ్మి యౌమల్ కియామా, ఎవరైతే చీకటి రాత్రుల్లో కూడా నమాజు కొరకు నడచి వెళ్తున్నారో అలాంటి వారికి ప్రళయ దినాన సంపూర్ణమైన కాంతి, ప్రకాశవంతమైన కాంతి లభిస్తుంది అని శుభవార్త ఇవ్వండి అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మరియు తబ్రానీలో ఉల్లేఖించబడిన ఈ హదీత్ కూడా ఎంత గొప్ప శుభవార్త మనకు తెలుపుతుందో ఒకసారి గ్రహించండి. ఇన్నల్లాహ లయుదీఉ లిల్లదీన యతఖల్లలూన ఇలల్ మసాజిది ఫి ظలాం నూరున్ సాతిఉన్ యౌమల్ కియామా. నిశ్చయంగా అల్లాహు తఆలా ప్రళయ దినాన ప్రకాశవంతమైన గొప్ప నూర్ ప్రసాదిస్తాడు. ఎవరికి?
ఎవరైతే చీకటి సమయాల్లో మస్జిద్లకు వస్తూ పోతూ ఉంటారో. అల్లాహు అక్బర్. ఎంత గొప్ప విషయం గమనించండి మహాశివులారా. నమాజ్ చదవడంలో వెనుక కాకండి. చీకటి సమయాల్లో ఫజర్ నమాజ్ ఉంది, మగరిబ్ నమాజ్ కావచ్చు, ఇషా నమాజ్ కూడా ఉంది. ప్రళయ దినాన వంతెన దాటుతున్నప్పుడు వేగంగా దాటడానికి ఇహలోకంలో ఏ సత్కార్యాలు చేసుకుంటే మనం వేగంగా దాటగలుగుతామో ఆ విషయాలు తెలుసుకుంటున్నాము. 6వ విషయం జుమా నమాజ్. ఇందులో కూడా వెనుక ఉండకుండా పాబందీగా చేస్తూ ఉండడం. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఖతీబ్ ఖుత్బా స్టార్ట్ చేసే సందర్భంలో కొంతమంది మాత్రమే ఉంటారు. చివరి సమయం వరకు మస్జిద్ అంతా నిండిపోతుంది. అలా కాకుండా మున్ముందే జుమా రోజు మస్జిద్లోకి వచ్చే ప్రయత్నం చేయాలి. సహీహుల్ జామిఅలోని హదీత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఇన్నల్లాహ యబ్అసుల్ అయ్యామ యౌమల్ ఖియామతి అలా హైఅతిహా. నిశ్చయంగా అల్లాహుతాలా ప్రళయ దినాన ఈ రోజులను వాటి అసలు రూపంలో లేపుకొని తీసుకొస్తాడు. వయబ్అసుల్ జుముఅత జహ్రాఅ మునీరతన్ లిఅహ్లిహా. మరి ఆ రోజుల్లో జుమా రోజు ఎంతో పుష్పంలాగా ప్రకాశవంతంగా ఉంటుంది. ఎవరి గురించి? లిఅహ్లిహా. ఎవరైతే జుమా నమాజులకు ముందుగా వచ్చి జుమా నమాజుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారో. 7వ విషయం జుమా రోజు సూరతుల్ కహఫ్ చదవడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మన్ ఖరఅ సూరతల్ కహఫి యౌమల్ జుముఅ అదాఅ లహు మినన్ నూరి మా బైనల్ జుమఅతైన్. ఎవరైతే జుమా రోజు సూర కహఫ్ చదువుతారో 2 జుమాల మధ్యలో వారికి నూర్ ప్రసాదించడం జరుగుతుంది. ఇది కూడా సహీ హదీస్. షేఖ్ అల్బానీ సహీహుల్ జామిల్ ప్రస్తావించారు. 8వ సత్కార్యం సూరె బకరా, సూరతుల్ ఆలి ఇమ్రాన్ చదువుతూ ఉండే అలవాటు చేసుకోవడం. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఇక్రఊ అజ్-జహరావైన్ అల్ బకరత వ ఆల ఇమ్రాన్. జహరావైన్ దీని వ్యాఖ్యానంలో ఇమాం మునావి రహమహుల్లా చెప్పారు, అన్నయ్యిరతైన్ అంటే ప్రకాశవంతమయ్యే 2 కాంతుల్లాంటి సూరాలు అని. ఈ హదీత్ ముస్లిం షరీఫ్లో ఉంది. వంతెనను వేగవంతంగా దాటడానికి దోహదపడే సత్కార్యాల్లో మరొకటి న్యాయం పాటించడం, అన్యాయం దౌర్జన్యాన్ని విడనాడడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఇత్తకు ظుల్మ ఫఇన్న ظుల్మ ظులుమాతున్ యౌమల్ ఖియామా. మీరు అన్యాయం దౌర్జన్యం చేయడం మానుకోండి. నిశ్చయంగా దౌర్జన్యం ప్రళయ దినాన చీకట్లతో వస్తుంది. అల్లాహు అక్బర్. అంటే ఎవరైతే ఇహలోకంలో దౌర్జన్యం చేస్తారో వారికి పరలోకంలో కాంతి అనేది, నూర్ అనేది లభించదు. వారికి చీకటి ఉంటుంది. మరో సత్కార్యం 10వ సత్కార్యం హజ్లో తల వెంట్రుకలు తీయడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, వఇదా హలక రఅసహు ఫలహు బికుల్లి షఅరతిన్ సకతత్ మిన్ రఅసిహి నూరున్ యౌమల్ ఖియామా. హాజీ తన యొక్క క్షౌరం చేయిస్తున్న సందర్భంలో అతని తల నుండి పడే ప్రతి వెంట్రుకకు బదులుగా ప్రళయ దినాన ఒక నూర్, ఒక కాంతి లభిస్తుంది. అల్లాహు అక్బర్. మహాశివులారా, నరకంపై వేయబడిన వంతెనను వేగంగా దాటాలనుకుంటున్నారా? 11వ సత్కార్యం ధర్మ విద్యను అభ్యసించడం. అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో ఎంతమంది వెనుకపడి ఉన్నారు.
ఎంతమంది దీని విషయంలో వెనుకపడి ఉన్నారు. వినండి ఈ హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మా మిన్ రజులిన్ యస్లుకు తరీఖన్ యత్లుబు ఫీహి ఇల్మన్, ఎవరైతే ఒక దారిలో నడుస్తాడో, ఎందుకు నడుస్తున్నాడో ఆ దారిలో, ధర్మ విద్య నేర్చుకోవడానికి అతను వెళ్తున్నాడో ఆ దారిలో నడుస్తూ, సహలల్లాహు లహు బిహి తరీఖన్ ఇలల్ జన్న, అల్లా అతని గురించి అతని దారిని స్వర్గం వైపునకు సులభతరంగా చేస్తాడు. అల్లాహు అక్బర్. మరి ఎవరి ఆచరణ, వమన్ అబ్తఅ బిహి అమలుహు లం యుస్రి బిహి నసబుహు, ఎవరి ఆచరణ అతనిని వెనుకపడేస్తుందో అతని ఖాందాన్ పాందాన్, అతని యొక్క వంశం అతనిని ముందుకు తీసుకెళ్ళలేదు. ఇమాం ఇబ్న్ రజబ్ రహమతుల్లాహి అలైహి తెలిపారు, ఇక్కడ అల్లాహు తాలా అతని యొక్క ఆ దారిని స్వర్గం వైపునకు సులభం చేస్తాడు అని ఏదైతే చెప్పడం జరిగిందో, ఆ దారి అంటే ఎన్నో భావాలు కావచ్చు. అందులో ఒక భావం స్వర్గం వైపునకు దారి ఏమిటి, నరకంపై ఉన్నటువంటి వంతెన కూడా. అల్లాహు అక్బర్. అందుకు ముందుకు రండి, ధర్మ విద్య నేర్చుకోండి. ఇంకా మహాశయులారా, మరో సత్కార్యం ప్రజల అవసరాలు తీర్చడం. దీనికి సంబంధించిన చాలా పొడవైన హదీస్ ఉంది. ఆ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఎవరైతే తన సోదరుని ఒక అవసరాన్ని తీర్చడానికి ఒక దారిలో నడుస్తాడో, దాన్ని తీర్చేంత వరకు అతను స్థిరపడడో, అల్లాహు తాలా ప్రళయ దినాన ఎక్కడెక్కడైతే ప్రజల పాదాలు స్థిరపడకుండా జారుతూ ఉంటాయో, కదులుతూ ఉంటాయో, అక్కడ అల్లాహ్ వారి యొక్క పాదాలను స్థిరపరుస్తాడు. మరియు మీరు ఇంతకుముందే విని ఉన్నారు, గత కార్యక్రమాలు విని ఉంటే, వంతెనలో ఒక అతి భయంకరమైన విషయం ఏమిటి, జారుడు ఉంటుంది. ఇల్లా మన్షా అల్లాహ్, అల్లా ఎవరి పట్ల తన కరుణతో కాపాడుకుంటాడో వారి తప్ప అది అందరినీ జారవేస్తుంది. అందరి పాదాలు కాళ్ళు జారుతూ ఉంటాయి దాని మీద. మరొక ముఖ్య విషయం సోదరులారా, మన జీవితాల్లో ఒకవేళ మనం ఈ హదీస్ను ఆచరించామంటే ఇన్షా అల్లాహ్ ప్రళయ దినాన వంతెనను దాటడంలో ఈ ఆచరణ కూడా, ఈ సత్కార్యం కూడా మనకు దోహదపడుతుంది. అదేమిటి, ఎప్పుడైతే మన గడ్డంలో కానీ మన తల వెంట్రుకల్లో కానీ తెలుపు వెంట్రుకలు రావడం మొదలవుతాయో, కొందరు చూసేవాళ్ళు నన్ను ఇప్పుడే ముసలివాడుగా భావిస్తారు, నేను వృద్ధునైపోయినా, వయసు పైబడిన వారినైపోయాను అని ప్రజలు భావిస్తారు అని షేవింగ్ చేసుకుంటారు, గుండు గీకించుకుంటారు. మరికొందరు ఆ తెల్ల వెంట్రుకలు తీసేస్తారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ వినండి, మన్ షాబ షైబతన్ ఫిల్ ఇస్లాం కానత్ లహు నూరన్ యౌమల్ ఖియామా. ఇస్లాంలో ఉండి ఇస్లాంపై జీవిస్తూ ఎవరి శరీరంలోనైతే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయో అవి వారి గురించి ప్రళయ దినాన కాంతిగా నిలుస్తాయి. ప్రవక్త యొక్క ఈ హదీసు వింటున్న సహచరుల్లో ఒక వ్యక్తి అడిగాడు, ప్రవక్త, మనలో కొందరు ఉన్నారు యంతిఫూన షైబ్, ఇలాంటి తెల్ల వెంట్రుకలు వచ్చాయి అంటే తీసేస్తారు, పీకేస్తారు. ప్రవక్త ఏమన్నారో తెలుసా, ఇష్టమైన వారు తమ ఆ కాంతిని పీకేసుకోండి, ఉంచుకుంటే ఆ కాంతి లభిస్తుంది, తీసేసుకుంటే ఆ కాంతిని తీసేసుకున్న వారవుతారు. అల్లాహు అక్బర్. మరొక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు, లా తంతిఫు షైబ్ ఫైన్నహు నూరున్ యౌమల్ ఖియామా. తెల్ల వెంట్రుకలు ఏవైతే వస్తున్నాయో వాటిని తీయకండి, ప్రతి వెంట్రుకకు బదులుగా నూర్ అనేది ప్రళయ దినాన లభిస్తుంది. అంతేకాదు మరొక శుభవార్త కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మరొక శుభవార్త కాదు, 3 శుభవార్తలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చారు. ఏమిటి? ఆ నూర్ కాంతి యొక్క శుభవార్త కాకుండా మరో 3 శుభవార్తలు. మన్ షాబ ఫిల్ ఇస్లామి షైబతన్
ఇస్లాం స్థితిలో ఎవరి వెంట్రుకలు తెల్లబడుతున్నాయో ప్రతి వెంట్రుకకు బదులుగా ఒక పుణ్యం రాయబడుతుంది, ఒక పాపం తుడిచివేయడం జరుగుతుంది, ఒక స్థానం పెంచడం జరుగుతుంది. అల్లాహు అక్బర్. అల్లా కొరకు ఇకనైనా మీరు షేవ్ చేసుకోకండి, గడ్డాలు కత్తిరించకండి, ఎలాంటి సిగ్గు పడకుండా దానిని అదే స్థితిలో వదలండి. ఈ రోజుల్లో కొంతమంది తమ యొక్క ముసలితనాన్ని, తెల్ల వెంట్రుకలను దాచిపెట్టడానికి మైదాకు పేరు మీద, హిన్నా ఖిదాబ్ పేరు మీద, ఈ రోజుల్లో హిన్నా ఖిదాబ్ ఇవన్నీ ఎరుపుతనానికి దగ్గరగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో బ్రౌన్ అని, బ్రౌన్ పేరు మీద బ్లాక్ కూడా ఉపయోగిస్తున్నారు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైనా తెల్ల వెంట్రుకలను దాచిపెట్టడానికి బ్లాక్ హిన్నా ఉపయోగించడాన్ని నిషేధపరిచారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, ఎవరైతే ఈ బ్లాక్ ఖిదాబ్ యూజ్ చేస్తారో, నల్లటి ఖిదాబ్ ఉపయోగిస్తారో వారిపై స్వర్గం యొక్క సువాసన కూడా నిషిద్ధం ఉంది అని హెచ్చరించారు. మహాశివులారా, ప్రళయ దినాన మనకు నూర్ కాంతి లభించాలని అల్లాతో దువా కూడా చేస్తూ ఉండాలి. అల్లాతో దువా కూడా చేస్తూ ఉండాలి. రబ్బనా అత్మిం లనా నూరనా, రబ్బనా అత్మిం లనా నూరనా. అయితే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి ఒక దువా కూడా మనకు నేర్పి ఉన్నారు. ప్రత్యేకంగా మస్జిద్కు వెళ్తున్న సందర్భంలో ప్రవక్త ఈ దువా చదువుతూ ఉండేవారు. హిస్నుల్ ముస్లిం చిన్నపాటి పుస్తకం, అందులో ఈ దువా ఉంది. చదవండి, నేర్చుకోండి. ధర్మ జ్ఞానం, ధర్మ విద్య అభ్యసిస్తూ ఉండండి. కాంతి అనేది మనకు పెరుగుతూ ఉంటుంది. అల్లాహుమ్మ జఅల్ ఫీ కల్బీ నూరా వఫీ లిసానీ నూరా వఫీ సమఈ నూరా వజఅల్ ఫీ సమఈ నూరా వజఅల్ ఫీ బసరీ నూరా వజఅల్ మిన్ ఖల్ఫీ నూరా వమిన్ అమామి నూరా వజఅల్ మిన్ ఫౌqi నూరా వమిన్ తహ్తి నూరా అల్లాహుమ్మ అఅతినీ నూరా. ఈ దువా యొక్క పదాలు నేను ఏదైతే మీకు తెలిపానో ముస్లిం షరీఫ్లోని ఒక ఉల్లేఖనంలో ఉన్నాయి. అయితే మరికొన్ని ఉల్లేఖనాల్లో ఇంతకంటే ఎక్కువ దువా కూడా ఉంది. సుమారు 14 మన శరీర అవయవాల్లో మనకు నూర్ అల్లా ప్రసాదించాలి అని దువా చేయడం జరిగింది. అయితే మహాశివులారా, ఈ విధంగా ఈరోజు మనం నరకంపై వేయబడే వంతెన వేగంగా దాటడానికి ఎలాంటి సత్కార్యాలు ఇహలోకంలో అధికంగా ఎక్కువగా చేస్తూ ఉంటే మంచిగుంటుంది, బాగుంటుంది అనే విషయాలు తెలుసుకున్నాము. అల్లా వాటన్నిటినీ ఆచరిస్తూ ఉండే భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. మన కాంతి ఇంకా ఎక్కువగా పెరగాలి అంటే మనం ఈ విషయాలన్నీ ఇతరులకు కూడా నేర్పుతూ ఉండాలి, తెలుపుతూ ఉండాలి. అల్లాహ్ తఆలా అలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.